హల్లెలూయా. గుడ్ మార్నింగ్. దేవుని మహాకృప వలన 7వ నెలలో ఈ సంవత్సరంలో ప్రవేశించున్నాం. జూలై 1 కదండి ఇవాళ. జూలై 1 అనగానే మీకు జ్ఞాపకం వచ్చిందా? ఇవాళ రాజమండ్రిలో గెట్ టుగెదర్ ఉంది. సూర్య గార్డెన్స్లో రండి. ముఖాముఖిగా మిమ్మల్ని చూడడానికి, వ్యక్తిగతంగా ప్రార్థించడానికి అవకాశం కలిగజేయండి. అందరూ ఎలా వస్తారులేండి. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉన్నవారు, రాగలిగిన వారు రండి. దేవుని సన్నిధిలో మనందరం కలిసి ప్రార్థిద్దాం. అద్భుత కార్యాలు ఎదురు చూద్దాం. రాలేని వారు మా కోసం ప్రార్థించండి. రండి, రోజు దేవుని వాక్యం ధ్యానిద్దాం. పరిశుద్ధుడా నీకు వందనములు. మరొకసారి ఈ ప్రాతకాలంలో నీ నామములు కూడివచ్చి దేశ విదేశాలలో ఉన్నవారు వారికి అనుకూలమైన సమయంలో, వారికైనా వారున్న సమయంలో తండ్రి నీ మాటను వింటుండగా పరిశుద్ధాత్మని కార్యాలు మా అంతరంగాల్లో జరిగించమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అవునండి, ఎందుకంటే యేసుప్రభుని నమ్ముకున్నాం? ఏంటండి గబుకని అడుగుతారు అంటారా? అవునండి, ఎందుకు నమ్ముకున్నాను నేను యేసుప్రభుని? ఎందుకు నేను దేవునికి భయభక్తులు కలిగి జీవిస్తున్నాను? ఎందుకు నా చేతులు కట్టుకొని, నోరు కట్టుకున్నారా లేదా? నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారా? చేతులు అనవసరమైన వాటికి చాచుతున్నారా? కాళ్ళు పనికిమాలిన వాటి కోసం పరుగులెడుతున్నాయా? ఒకప్పుడు అట్టి జీవితంలో ఉన్న మనం ఇప్పుడు సజీవ యాగముగా మన శరీరాన్ని దేవునికి సమర్పించుకుని ఆయన కొరకు జీవిస్తున్నాం. ఎందుకంటే ఆయన రాజ్యానికి చేరడానికి, ఆయన రాజ్య వారసులం అవ్వడానికి. అదేంటి క్రైస్తవ భక్తి యొక్క సారం. భూ సంబంధమైన దీవెన, భూ సంబంధమైన సంతుష్టి కాదు. నిరంతరము జీవించే ఆయన రాజ్య వారసులు అవటం. ఎంతమందికి మీకు పరలోకం వెళ్ళాలని ఉంది? ఈ ప్రశ్న ఎప్పుడు, ఎక్కడ, ఎంతమందిని అడిగినా అందరూ ఉంది అంటారే కానీ ఒకరు కూడా నాకు లేదు అనరు. అవును, మరి నరకం భయంకరమైన స్థలం కదా. అందరూ పరలోకం వెళ్ళాలని ఆశ. పరలోకంలో ఏముంది? మీరు అంటారేమో, బంగారు వీధులు ఉంటాయట, అవి ఉంటాయి, ఇవి ఉంటాయి, ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, చీకటి ఉండదు, రోగం ఉండదు, కాబట్టి అక్కడికి వెళ్తామని మళ్ళీ అదే స్వార్థంతో మాట్లాడతారా ఏంటి? పరలోకం ఎందుకంటే అక్కడ ప్రభువు ఉంటాడు. ప్రభువుతో ఉండాలని అక్కడికి వెళ్తున్నాం. యేసు ప్రభువుతో ఆయన ఎదుట మనందరం కలిసి కోట్లాది దూతలతో యుగయుగములు, తరతరములు ఆయన్ని ఆరాధిస్తూ ఆనందించటమే ఆ పరలోకం. అక్కడికి వెళ్ళాలని అందరికీ ఆశ. వెళ్ళాలంటే ఇక్కడ మనం సిద్ధపడాలి కదా. క్రీస్తు రక్తంలో కడగబడాలి కదా. శుద్ధ హృదయాన్ని కాపాడుకోవాలి కదా. ఎప్పుడైనా మీరు కీర్తన 15 చదివారా? ఎందుకు మీకోసం ఈరోజు ఈ కీర్తన అంతా చదివేయాలని ఉంది. అంతా అంటే 5 వచనాలు ఉన్నాయి అంతేనండి. వినండి. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. అట్టివాడు నాలుగుతో కొండెములాడక ఆరడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగు వాని మీద నింద మోపడు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. తన ద్రవ్యమును వడ్డీకివ్వడు. నిరపరాధిని చెరుపుటకై లంచం పుచ్చుకొనడు. ఈ ప్రకారముగా చేయువాడు ఎన్నడును కదల్చబడడు. ఈ ప్రకారంగా ప్రవర్తించేవాడు నిరంతరము దేవుని రాజ్య వారసులుగా ఉంటాడు. నిజంగా చూడండి, పరలోకంలో ప్రభుతో పాటు మనం ఉండాలంటే ప్రభు మనసును మనం కలిగి ప్రభు ఆశించిన స్థాయిలో ఈ లోకంలో జీవించాలి. ప్రభు దగ్గర అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? పరిశుద్ధ పర్వతం మీద పరలోక రాజ్యములో నివసింపదగిన వాడు ఎవడు? అక్కడ ఒక 4 ముఖ్యమైన పాయింట్లు ఉన్నాయి. హృదయపూర్వకముగా నిజము పలుకువాడు. అబద్ధికులు, అబద్ధమును ప్రేమించి జరిగించే వారందరూ అగ్ని గంధకములతో మండు గుండములో ఉందురు. ఇది 2వ మరణం. నీ ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు చెప్పుకుంటూ నేను పరలోకంలో ఉంటానంటే కుదరదండి. నేనే మార్గము సత్యమన్న ప్రభువు మార్గంలో సత్యవంతుడిగా జీవిస్తేనే నీ మాట అవునంటే అవును, కాదంటే కాదుగా ఉండాలి. హృదయపూర్వకముగా నిజం పలికేవాడే దేవుని రాజ్యానికి వారసుడిగా ఉండగలుగుతాడు. 2వ పాయింట్,
నాలుకతో కొండెములాడడు. కొండాలు ఇక్కడ మాట అక్కడ, అక్కడ మాట ఇక్కడ చెప్తారు కొందరు. ఇవాళ ఈ క్రీస్తు బిడ్డలను చెప్పుకునే వారిలో ఇది చాలా పెద్ద అంటురోగంగా తయారైందండి. మనం మందిరాలకు వెళ్ళినప్పుడు, దేవుని బిడ్డలుగా కూడినప్పుడు చాలామంది ఉంటాం కాబట్టి, ఎక్కువ సమయం మనకు ఉంటుంది కాబట్టి, ఎవరి గురించో ఇంకొకరి గురించి ఎప్పుడూ ఏదో ఒకటి తప్పుగా మాట్లాడతాం. తెలిసినా తెలియకపోయినా ఊహతో మాట్లాడతాం. అనవసరమైన నిందలేయటం అనేది సర్వసాధారణమైపోతుంది. ఇంకొకరిని తక్కువ చేసి మాట్లాడేవాడు తను గొప్పవాడని చెప్పుకుంటున్నాడని అర్థం అండి. తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు. ఇతరులు చెడిపోతున్నారంటే దానికి నీవు కారణమే. నీ బిడ్డల మీద నింద మోపితే ఏం ప్రయోజనం? నీ పెంపకాన్ని బట్టే నీ బిడ్డలు ఉంటారు. నీ స్వభావాన్ని బట్టే నీ బిడ్డల స్వభావం ఉంటుంది. ఇతరుల మీద నిందలు మోపడు, కొండెములాడడు. ఏంటంటే ఎంతమంది వాళ్ళ నీ కంటితో చూడని దాన్ని, నీ చెవితో వినని దాన్ని నువ్వెందుకు ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తావు? ఎవడో ఒక ఫేక్ న్యూస్ పెడితే దాన్ని ఎందుకు అందరికీ షేర్ చేస్తావు? ఎంత సులభమైపోయిందో చూడండి. ఒకప్పుడు ఒకరింటి మాట ఒకరికి వెళ్ళాలంటే ఫోన్లు లేవప్పుడు, ఫేస్బుక్లు, యూట్యూబ్లు ఏమీ లేవు కదండి. కాబట్టి ఒక మనిషి ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి అక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి తిరుగుతూ, ఇంటింట తిరుగుతూ కొండెములు ఆడకూడదు అన్నట్టు ఉండేవారండి. ఇప్పుడు ఎంత ఈజీ అయిపోయిందంటే, ఈ యొక్క సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఫేక్ న్యూస్ని వైరల్ చేసేవారిగా ఉంటున్నారు. అందులో మీరు పాలిభాగస్తులు అయితే మిమ్మల్ని దేవుడు మెచ్చడు. ఇతరుల మీద కొండెములాడడు, ఇతరులకు కీడు చేయడు, పొరుగు వారి మీద నింద మోపడు. ఇంకొకరు నిందిస్తున్నారే కానీ నేనేమి చేస్తానని తన తప్పును దిద్దుకునేవారిగా ఈరోజు మనుషులు లేరండి. నిందలు మోపటం అనేది పెద్ద బిజినెస్ అయిపోయిందనాలా, ప్రాక్టీస్ అయిపోయిందనాలా. నిందలు మోపటం అనేది ఈరోజు సర్వసాధారణమైపోయింది. ఇది ఎందుకు ఇలా చేశావంటే, అదిగో వాళ్ళు ఎందుకు చేశారు, వీళ్ళు ఎందుకు చేశారు, వాళ్ళు చేయలేదా, వీళ్ళు చేయలేదా, వాళ్ళు అలాంటి వాళ్ళు, వీళ్ళు అలాంటి వాళ్ళు అని ఇతరుల తప్పులు పట్టుకోవడానికి ప్రయత్నించేవారు. ఇతరుల తప్పులు పట్టుకోవడానికి ప్రయత్నించినంతసేపు నా హృదయం అంతకంతకు చెడిపోతుంది అన్నాడు ఒక దైవజనుడు. ప్రేమ అనేక దోషములను కప్పును కనుక మిక్కుటమైన ప్రేమ కలిగి ఉండండి అని వాక్యం సెలవిస్తుంది. ఇతరుల తప్పులను పెద్దది చేసి చూడడం, నీ తప్పులు కప్పుకోవడం అనేది అపవాది గుణం అండి. దేవుని బిడ్డలు తాము పరిశీలించుకుంటారు, ఇతరులను క్షమించగలుగుతారు. అతడు యథార్థంగా నిజం పలుకుతాడు, కొండెములాడాడు, నింద మోపడు, అలాగే నీచులను అసహించుకుంటాడు. దేవుని బిడ్డలను, భక్తి కలిగిన వారిని సన్మానిస్తారు. అలాగే తన ద్రవ్యమును అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. నష్టము కలిగిన, కష్టము కలిగిన మాట తప్పడు. మాట తప్పని వాడు మన ప్రభు. ఆయన బిడ్డలుగా మనం ఉండాలంటే, ఆయన రాజ్య వారసులుగా మనం ఉండాలంటే, నీవు మాటిస్తే దాన్ని నిలబెట్టుకోవాలి. నీవు మాటిస్తే నష్టం వచ్చినా కష్టం వచ్చినా దాన్ని నెరవేర్చాలి. నిన్ను నమ్మునట్లుగా నీలో యథార్థత ఉండాలి. ఎంతమంది అండి ఆడిన మాట తప్పువారిగా ఉన్నారు. అప్పుడేదో అన్నాను, ఇప్పుడు ఎలా అవుద్ది అని ఎస్కేప్ అవడానికి, తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. దేవుని బిడ్డల మాటలు అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టుగా ఉండాలి. తన ద్రవ్యమును వడ్డీకి ఇవ్వడు. వడ్డీ వ్యాపారం చాలా గొప్ప వ్యాపారం అయిపోయిందట. వడ్డీలకు తిప్పుతూ కుబేరులు అయిపోదాం అనుకుంటున్నారు. కానీ ఒక నిజమైన దేవుని బిడ్డ అప్పిచ్చును కానీ అప్పు చేయడు. అప్పిచ్చును కానీ వడ్డీ గుంజడం. అంటే ఒక బ్యాంక్ వడ్డీ షావుకారుల దగ్గర నువ్వు పెట్టుంటే ఒక తలాంతు నేను వచ్చి తీసుకుంటాను కదా, అందులో తప్పేముంది అని చాలామంది వాదిస్తుంటారు. ఒక బ్యాంకులో నువ్వు ఒక మినిమం ఇంట్రెస్ట్ అనేది వస్తుంది, అది వడ్డీకి తిప్పినట్టు అవ్వదండి.
ఒక 10%, ఏదో నాకు తెలియదు ఆ డీటెయిల్స్, నేను ఎప్పుడు అక్కడ పెట్టలేదు, నాకు తెలియదు. కానీ చాలామంది చేబదులిచ్చి ఒక అవసరతలో ఉన్నోడికి డబ్బిచ్చి 10%, 20%, 50% అని వడ్డీలు కట్టేవారు, తాకట్టులు పెట్టేవారు ఇవాళ వారు ధనవంతులైనట్టు కనపడుతున్నారు. పేదలు పేదలుగా జలగలగా వారి వడ్డీలతో పాటు వారు డబ్బులు కట్టలేక కృషించిపోతున్నారు. నీ పక్క సహోదరుడు అవసరతలో ఉంటే నీ సహాయం చేయి, కానీ అతని దగ్గర ఎక్స్ట్రా బర్డన్ వేయకూడదు. దేవుని బిడ్డలు ప్రేమతో ఉంటారే కానీ గుంజుకునేవారిగా ఉండరండి. ఇచ్చేవారిగా ఉంటారే కానీ పుచ్చుకునేవారిగా ఉండరు. పరలోక రాజ్యం అనేది ప్రభు బిడ్డలతో ఉన్న స్థలం. అది ప్రేమకు నిలయం. ప్రేమ నష్టపోతుంది. ప్రేమ దురాశతో ఉండదు. ప్రేమ త్యాగానికి గుర్తు. తన ద్రవ్యమును వడ్డీకి ఇవ్వడం, నిరపరాధిని చెరుపుటకు లంచం పుచ్చుకొనడం. లంచం, ప్రతి దానికి లంచం కావాలి. నా కమిషన్ అంటారు కొంతమంది, మంచి మంచి మాటలు మాట్లాడతారు. లంచం అనే మాట ఇప్పుడు ఓల్డ్ ఫ్యాషన్ అయిపోయింది. మామూలు అంట, మామూలు, నా మామూలేది అని మాట్లాడుతూ ఈ రోజున ప్రతి పనికి స్వార్థంతో నా భాగం కొంత అన్నట్టుగా వ్యాపార సరళికి దిగిపోయిన వారు ప్రేమ పూర్ణులు కాదు, పరిశుద్ధులు కాదు, ప్రభు బిడ్డలుగా చలామణి అవ్వలేరు. ఈ లోకంలో నువ్వు చలామణి అవుతావేమో కానీ దేవుని రాజ్యానికి నువ్వు వారసుడు కావు. లంచము గుడ్డితనాన్ని కలుగు చేస్తున్నది. లంచము న్యాయాన్ని పోడు చేస్తుంది. లంచగొండుల ఇల్లు నాశనమైపోనని ప్రభు చెప్పాడు. కాబట్టి దేవుని బిడ్డలైన మనం నీవు ఇతరులకు చేసిన సహాయం కొరకు ఏదో నువ్వు కోరవు కానీ దేవుడిచ్చే ప్రతిఫలం కొరకు ఎదురు చూచేవాడిగా ఉంటాం. పరలోక రాజ్యంలో మనం ఉండాలంటే హృదయపూర్వకంగా నిజం పలకాలి, కొండేలు చెప్పకూడదు, ఇతరులను నిందించకూడదు, నష్టము కలిగిన మాట తప్పకూడదు, మన ద్రవ్యమును వడ్డీకి ఇవ్వకూడదు, లంచం పుచ్చుకొనకూడదు, న్యాయాన్ని చెడగొట్టకూడదు, అవసరతలో ఉన్న వారికి మరింత బాధ కలుగు చేయకూడదు, నష్టం వచ్చిందని మనం మాట మార్చకూడదు. ఇలా చూసినట్లయితే ఒక యథార్థమైన ప్రవర్తన, ఒక యథార్థమైన జీవితం ఈ లోకంలో మనం జీవించినప్పుడే ఆయన రాజ్యంలో మనం జీవించగలుగుతాం. ఎందుకంటే ఇవేవి పరలోక రాజ్యంలో ఉండవు. అబద్ధమును ప్రేమించి జరిగించేవారు చెప్పాను కదా, అగ్ని గంధకములతో మండే గుండంలో ఉంటారు. మేము అబ్రహాము సంతానమని ఆనాటి పరిచయులు శాస్త్రులు అన్నప్పుడు మీరు అబద్ధికులు, అబద్ధమునకు జనకుడైన అపవాది సంబంధం అని చెప్పాడు. కాబట్టి ఈ రోజున ఇవన్నీ కూడా రెండు ఇంచుమించు మొదటి 3-4 విషయాలు నాలుగుతో జరిగే విషయాలు. నీ నోరు మంచిదైతే ఊరు మంచిదన్నట్లు ఎవడైనా నాలుకను అదుపులో పెట్టుకుంటే అతడు సర్వశరీరాన్ని అదుపులో పెట్టుకుంటాడు. మాట యందు తప్పని వాడై ఉంటే అతడు ప్రతి విషయంలో కూడా యథార్థంగా ఉండగలుగుతాడు. కాబట్టి కంగారు పడి నోరు తెరవక, నోటికొచ్చినట్లు మాట్లాడక, నోటితో అనవసరమైన వాగ్దానాలు చేయక, నిబంధనలు చేసుకోక, దేవుని మాటను నీ మనసులో ఉంచుకొని నీ ప్రతి మాట వాక్యానుసారంగా నీవు అదుపులో పెట్టుకో నీ నాలుకను. అందుకే భక్తుడైన దావీదు అన్నాడు, భక్తిహీనులు నా ముందు ఉన్నప్పుడు నా నోటికి చిక్కం పెట్టుకున్నాను. అందుకే యాకోబు అంటున్నాడు, ఎవడైనా నేను భక్తి కలిగిన వాడిని చెప్పుకొని తన నోటికి కళ్ళెం పెట్టుకోకపోతే అతడు భక్తి వ్యర్థమని. నీ నాలుక కళ్ళెం అంటే అదుపులో ఉంటుంది, చిక్కం అంటే కొన్నిసార్లు మనం అసలు మన నోరు మెదపనవలసిన అవసరం లేదు. యేసయ్య నోరు మెదపలేదు. ఎన్ని నిందించినా, ఎంత హింసించినా ఆయన వదకు దేపడిన గొర్రెపిల్ల వలె మౌనంగా ఉన్నాడు. దేవుని బిడ్డలుగా మనల్ని మనం తగ్గించుకుందాం. అప్పుడు ఆయన చేత హెచ్చించబడి ఆయన రాజ్య వారసులుగా ఉంటాం. ప్రార్థన. పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి ఈ మాటలు వింటున్నారో ప్రతి ఒక్కరి జీవితంలో నాయన నేను పరలోకములో ఉండవలసిన వారిని, నా పౌరస్థితి పరలోకములో ఉంది, ఈ భూ సంబంధమైన స్వభావం నుండి
భూ సంబంధమైన వాటి నుండి నాకు విడుదల కావాలి అని ఆశించేవారిగా, పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మా మనసు పెట్టుకొనకుండా మనుషులను సంతోషపెట్టేవారిగా కాక ప్రభువుకు ఇష్టలుగా బ్రతుకుటకు మా సర్వ శరీరమును అదుపు చేయగలిగిన మా నోటి మాటలు, మా నాలుకను నీ అగ్నితో పరిశుద్ధపరిచి పుటం వేసి మా నోరు తెరిచినప్పుడు నీకు మహిమ కలిగే మాటలు, అలసిన వారిని ఊరడించే జ్ఞానము, గాయాలతో ఉన్న వారికి ఉపశమనం కలుగజేసే ఆరోగ్యదాయకమైన నాలుకలను మాకు ఇచ్చి నీ రాజ్యంలో నిరంతరము జీవించి స్తుతులతో నిన్ను ఆరాధించుకునే ఆ కృపలను మా ఒక్కొక్కరికి అనుగ్రహించమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడయుండునుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన అవసరతల భారాలు 954041 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001008 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మీ నిమిత్తమే ప్రార్థిస్తున్నాం. ఈ మధ్యాహ్నం 2 గంటలకి రాజమండ్రిలో జరిగే గెట్ టుగెదర్ 2 నుంచి 6 వరకు, అలాగే 6 నుంచి 10 గంటల వరకు జరిగే 2 సెషన్స్లో రాగలిగిన వారు వచ్చి పాల్గొనండి. మీకు వీలైతే మీకు లైవ్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాం, లేదంటే ఆ తర్వాత మీకు ఆ సందేశాలు కూడా అందిస్తాం. బట్ ముఖాముఖిగా మేము చూసి వ్యక్తిగతంగా మీకు ప్రార్థించడానికి నేను ఆశపడుతున్నాం. కాబట్టి రాగలిగిన వాళ్ళు తప్పకుండా రండి. ప్రభు చిత్తమైతే మధ్యాహ్నం 3 గంటల హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటల కలబరి ప్రతి త్వరలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనది గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభు చిత్తమైతే జూలై 1వ తారీఖు 1 డే గెట్ టుగెదర్ను మీ కొరకు రాజమండ్రిలో సూర్య గార్డెన్స్లో ఏర్పాటు చేస్తున్నాం. రండి. ముఖాముఖిగా మిమ్మల్ని చూడడానికి, వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థన చేయడానికి కూడా అవకాశం కలుగు చేయండి. దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం, ఆయన్ని ఆరాధిద్దాం, ఆధ్యాత్మికంగా దీవించబడదాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్ ఉంటాయి. చిరునామా గమనించండి. సూర్య గార్డెన్స్ ఫంక్షన్ హాల్, జవహర్లాల్ నెహ్రూ రోడ్, రాజమండ్రి. ఇంకా విషయమై మీకు వివరాలు కావాలంటే 9884707779 లేక 9884807779 అనే నెంబర్లకు మీరు కాల్ చేయండి, లేకపోతే వాట్సాప్ పెట్టండి. 954041 నెంబర్కి కూడా మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టవచ్చు. తప్పకుండా మీకు వివరాలు తెలియజేయబడతాయి. రండి, ఆశీర్వదించబడండి. జూలై 15వ తారీఖు విజయవాడలో ఒక ప్రత్యేకమైన అభిషేక మీటింగు, కాలింగ్ అండ్ అనాయింటింగ్ అనే మీటింగ్ ఉంది. ముఖ్యంగా విశ్వాసుల కొరకు, సేవకు ఆశపడేవారు, సిద్ధపడేవారి కొరకు. అది జూలై 15th నేను సేవకు వచ్చిన రోజు 54 సంవత్సరాల క్రితం. దేవుడు మరి అనేక మందిని అభిషేకించి ఆయన సేవలో నిలబెట్టాలని ఆ రోజు విజయవాడలో ద వెన్యూ కన్వెన్షన్ సెంటర్లో మీటింగ్ అరేంజ్ చేస్తున్నాం. మీరు జూమ్లో లైవ్లో ఉండేవారు, విజయవాడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా వస్తారని ఎదురు చూస్తున్నాం.